ఈ వీడియోలో మనము నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. చాలా అంటే చాలా ఈజీగా చూపిస్తాను. మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ అయితే 1 మీటర్ ఉంది. ఇది మనము ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మన వైపు క్లోజ్ చేసి ఉండేలా పెట్టుకోవాలి. అలానే మనకి ఆపోజిట్లో ఓపెన్ చేసి ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. దానికోసము మనం ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ వేసుకుని ఉంచుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు మనము ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము హ్యాండ్కి కింద వైపున హెమ్మింగ్ చేయడం కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది కాబట్టి హెమ్మింగ్ చేయడం కోసం క్లాత్ మనం ఎక్స్ట్రాగా తీసుకోవడానికి లేదు. కాబట్టి ఈ కింద వైపున చూడండి, కొంచెం అంటే కొంచెం ఉంది కదా, దాన్ని మాత్రమే నేను వెనక వైపుకి ఫోల్డ్ చేసుకుంటాను. అంటే మనకి ఈ బార్డర్ ఫోల్డ్ చేసుకుంటే బాగోదు కాబట్టి ఆ చిన్నది ప్లెయిన్గా ఉంది మాత్రమే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటాను. ఇప్పుడైతే మనము హ్యాండ్ లెంత్ చూసుకున్నా చూడండి, హ్యాండ్ లెంత్ కింద నుంచి ఈ షోల్డర్ వరకు చూసుకోవాలి. ఈ విధంగా మనము కింద నుంచి షోల్డర్ వరకు చూసుకుందాము. 9 మీద 2 గీతలు వచ్చింది. సో ఇక్కడ చూడండి, మనము కింద ప్లెయిన్ వదిలేసి కరెక్ట్గా బార్డర్ దగ్గర నుంచి చూసుకుని 9 మీద 2 గీతలకి హ్యాండ్ లెంత్ కింద మార్క్ చేసుకోవాలి. అలానే ఖర్చు కోసము ఇంకొక 3 గీతలకి పైకి మార్క్ చేసుకోండి. అలానే ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకున్నాం చూడండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు చూసుకోవాలి. ఇక్కడ వరకు అయితే నాకు 9 ఇంచెస్ వచ్చింది. మనం ఎప్పుడు కూడా హ్యాండ్ లూజ్ 9 ఇంచెస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనము హ్యాండ్ లెంత్కి మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడ నుంచి కిందకి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్ వచ్చినప్పుడు 3.5 చేసుకోవాలి. అలానే 8 ఇంచెస్ వచ్చినప్పుడు 7 ఇంచెస్ వచ్చినప్పుడు వాటికి వేరే మెజర్మెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి మనకి 9 వచ్చింది కాబట్టి ఈ పైనుంచి 3.5కి కిందకి మనము మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ చేసుకున్న దగ్గర ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ చూడండి, మనము హ్యాండ్ లెంత్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ నుంచి ఇప్పుడు మనము కింద ఒక లైన్ మార్క్ చేసుకున్నాం కదా, దాని మీదకి క్రాస్గా వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మనము హ్యాండ్ లూజ్ 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి 9 ఇంచెస్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఆ లైన్ మీద మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లిప్ మిస్ అయింది కాబట్టి కట్ చేసిన హ్యాండ్కి చూపించాను ఏ విధంగా లూజ్ తీసుకోవాలనేది. ఈ విధంగా మనము 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత అందులో సగానికి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి పైకి నేను చూపిస్తున్న విధంగా అయితే ఒక లైన్ మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ నుంచి క్రాస్గా మనము 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ 9 వచ్చింది కాబట్టి ఇక్కడ మనము 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ చూడండి, పై వైపున అక్కడ నుంచి మనము 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం చూడండి, ఆ మార్క్కి కలుపుకోవాలి. అలానే ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఈ చివరికి మనము ఈ విధంగా హ్యాండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూపించి మెజర్మెంట్ అయితే మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చినా సరే ఇదే మెజర్మెంట్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. అలానే ఈ చివర మనకి హ్యాండ్ లూజ్ ఉంది చూడండి, అక్కడ నుంచి 1 ఇంచ్ ముందుకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చినా సరే ఈ 2 మెజర్మెంట్స్ కూడా ఈ పై వైపున 1/2 ఇంచ్, అలానే ఇక్కడ 1 ఇంచ్, ఇవి సేమ్ అండి, ఏమీ మారవు. ఇలా చేసుకున్న తర్వాత ఐబ్రో షేప్ వచ్చేలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. అలానే కింద వైపు చూడండి, మనం హ్యాండ్ లూజ్ చూసుకుందాము. ఈ విధంగా పెట్టేసుకుని ఫస్ట్ మనకి స్టిచ్ ఎక్కడైతే ఉందో అక్కడ హ్యాండ్ లూజ్ కింద ఒక మార్క్ చేసుకోవాలి. అలానే ఖర్చు చివరిన ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు చూడండి, ఫస్ట్ మనము పైన మార్క్ చేసుకున్నాం కదా, అది కట్ చేసుకోవాలి. అది కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ మనం ఓపెన్ చేసుకుందాము. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, 2 లేయర్స్కి మాత్రమే నేను ఐబ్రో షేప్ వచ్చేలా మార్క్ చేసుకున్నాను కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా మనము ఏ వైపు అయితే కట్ చేసుకున్నామో ఆ వైపు మనకి తెలియడం కోసం టక్స్ పెట్టుకుందాము. మనము హ్యాండ్ని
బ్లౌజ్‌కి జాయిన్ చేసుకుంటాం చూడండి. అప్పుడు ఈ టక్స్ పెట్టుకున్నాం కదా! అవి ఫ్రంట్ సైడ్‌కి వచ్చేలాగా మనము 2 సైడ్స్ కూడా హ్యాండ్స్‌ని జాయిన్ చేసుకోవాలి. అలానే సెంటర్‌లో కూడా టక్స్ పెట్టుకోండి. ఇప్పుడైతే మనము హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి కింద వైపున హెమ్మింగ్ చేసుకోవడం కోసం అంటే బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుంటాం చూడండి నడుము మడత కింద, దానికోసము 1½ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు ఈ విధంగా బ్యాక్ సైడ్‌కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము ఏ మెజర్మెంట్ తీసుకున్నా సరే ఈ కింద నుంచి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫోల్డింగ్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ లెంత్ ఏ విధంగా చూసుకోవాలో చూద్దాము. పైన షోల్డర్ దగ్గర పట్టుకుని అలానే కింద వైపున మనకి డాట్ ఉంటుంది చూడండి. అక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే పట్టుకుని కింద నుంచి ఎంత లెంత్ ఉందో చూసుకుని పై వైపున షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకుని ఇక్కడ మనకి ఖర్చు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. అలానే మనము బ్యాక్ సైడ్‌న డాట్స్ వేసుకుంటాం కదా! వాటి కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ ఖర్చు దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఓన్లీ నడుం లూజ్ మాత్రమే మార్క్ చేసుకున్నాము. చెస్ట్ లూజ్ మనము వేరేగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనము నెక్ వెడల్పు 2.5 ఇంచెస్‌కి మార్క్ చేసుకుందాము. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ అయితే మనము ఆది బ్లౌజ్ ప్రకారము చేసుకుందాము. ఆది బ్లౌజ్ షోల్డర్ చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకుని ఈ చివరి వైపున ఖర్చు ఎక్కడైతే ఉందో అక్కడ మనము మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్‌గా ఎంత లెంత్ వచ్చిందో చూసుకుందాము. ఇక్కడ మనకి 6 ఇంచెస్ వచ్చింది. అయితే ఇప్పుడు చూడండి మనము హ్యాండ్ డౌన్ కూడా ఈ పైనుంచి 6 ఇంచెస్‌కి మనము మార్క్ చేసుకుందాము. ఇలాగ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్క్వేర్ లాగా వచ్చేలాగా అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని సెంటర్ నుంచి 1½ ఇంచ్‌కి మనము మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి మనము ఇక్కడ కర్వ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చెస్ట్ దగ్గర లూజ్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనము హ్యాండ్ జాయింట్ చేసుకున్నాం చూడండి. దానికన్నా 2 ఇంచెస్ కిందకి పట్టుకోండి. 2 సైడ్స్ కూడా పట్టుకొని బ్లౌజ్ని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నెక్ దగ్గర ఇలా పట్టుకోండి. అలానే చివర ఖర్చు దగ్గర ఇలా పట్టుకుని మనము క్లోజ్ చేసుకున్న వైపు నుంచి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు చివర మనము మార్క్ చేసుకోవాలి. అలానే ఫస్ట్‌న స్టిచ్ ఉంది చూడండి. అది ఎక్కడుందో అక్కడైతే ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కిందన చూడండి నడుము లూజ్ తీసుకున్నాం కదా! అక్కడైతే ఒకసారి చూద్దాము. ఈ విధంగా మనకి లూజ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ మార్క్ చేసుకున్నాం కదా! మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం 1 ఇంచ్ ఇందాక మనము వెనకాల చేసుకున్నాము. ఆ మార్క్ అయితే ఇప్పుడు ముందు చేసేసుకుందాము. అంటే మనము ఈ డాట్ మార్క్ చేసాం చూడండి. అక్కడ వరకు నడుము దగ్గర లూజ్ కింద తీసుకుందాము. అలానే ఈ చివరి మార్క్ మనకి ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు చెస్ట్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం చూడండి. ఆ మార్క్ దగ్గర నుంచి ఈ కింద మార్క్‌కి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. అలానే చెస్ట్ లూజ్ మార్క్ చేసుకున్నాం చూడండి. ఆ మార్క్ దగ్గర నుంచి ఇప్పుడు మనము డాట్ కోసం ఇంకొక మార్క్ చేసుకున్నాం కదా! ఆ మార్క్‌కి ఈ విధంగా అయితే మనము కలుపుకోవాలి. షోల్డర్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా! అలానే మనము కింద కుట్టు వేసుకుంటాం చూడండి. దానికోసము ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి మనకి హ్యాండ్ లూజ్ సరిపోతుందో లేదో ఇక్కడ ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా! అక్కడికి 9 ఇంచెస్ వచ్చిందో లేదో చూసుకుందాము. ఈ షోల్డర్ దగ్గర కింద మార్క్ చేసాను చూడండి. అక్కడి నుంచి అయితే మనము చూసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి కరెక్ట్‌గా 9 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే మనకి హ్యాండ్ లూజ్ సరిపోయింది. ఇప్పుడైతే చూడండి మనము బ్యాక్ నెక్ కోసము ఈ విధంగా సెంటర్‌లో పట్టేసుకుని ఈ నడుము మనకి ఎంత అయితే ఉందో కింద నుంచి చూసుకుని కరెక్ట్‌గా ఇది ఎక్కడైతే ఉందో దానికన్నా ఒక 3 గీతలు పైకి మనము మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి కింద వైపున 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. అలానే పై వైపున చూడండి మనము
నెక్ వెడల్పు 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ కన్నా కొంచెం ఒక 2 గీతలు ముందుకి మనము ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ముందు మార్క్ చేసుకున్నాం చూడండి, ఆ మార్క్ దగ్గర నుంచి మనము నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము 2.5 చేసుకున్నాం చూడండి ఫస్ట్ ఒక మార్క్, అది మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత అక్కడికి రావాలి. కాబట్టి దానికన్నా మనం కొంచెం ముందుకు మార్క్ చేసుకుంటేనే స్టిచ్చింగ్ అయిన తర్వాత అక్కడికి వస్తుంది. ఇప్పుడైతే ఆ పక్క మార్క్ దగ్గర నుంచి ఈ కింద మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడికి ఈ విధంగా ఎల్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఆ ఎల్ షేప్లోనే మనము రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్, ఏది కావాలితే ఆ నెక్ మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ నాకైతే మొత్తం నెక్ అంతా సరిపోయింది, కానీ ఇక్కడ కొంచెం రౌండ్ తగ్గింది, అదైతే ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా అయితే మనము నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, కింద వైపున మనం ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా టక్స్ పెట్టుకున్నాము. మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ ఈజీగా చేసుకోవచ్చు. అలానే మనము బ్యాక్ పార్ట్కి డాట్స్కి మార్క్ చేసుకోవాలి కదా, అది ఏ విధంగా చేసుకోవాలంటే మనకి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత మార్క్ చేసుకున్నామో అందులో సగానికి మనము డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్ లూజ్ చూసుకున్నాం కదా, ఇలా చూసుకున్న తర్వాత అందులో సగానికి మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడికి బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకుంటాం చూడండి, దానికోసము మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్కి డాట్ ఎంత పొడవు ఉందో చూసుకుందాము. మనకి 4 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనము ఈ మార్క్ దగ్గర కింద నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. అలానే 2 సైడ్స్ కూడా ఇటువైపు ఒక 1/2 ఇంచ్, ఇటువైపు ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకుందాము. ఎందుకంటే మనము డాట్స్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఇది ఇలా సరిపోతుంది. ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ మీద బ్యాక్ పార్ట్ని నేను చూపిస్తున్న విధంగా అయితే క్రాస్గా వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి మనకి క్రాస్ చూసుకోవడం చాలా ఈజీ అండి. ఇలా చూసారా, ఒక కార్నర్ నుంచి చూసుకుని క్రాస్గా వేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర అలానే హ్యాండ్స్ దగ్గర మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా చూడండి కొంచెం వరకు అయితే మార్క్ చేసుకుందాము. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద వైపు కూడా నెక్ దగ్గర నుంచి మనం ఇలా స్కేల్ పెట్టేసుకొని పైకి ఒక స్ట్రైట్ లైన్ కింద అయితే గీసుకుందాము. ఇప్పుడైతే ఫస్ట్ మనము ఈ మార్క్ చేసుకున్నాం చూడండి నెక్ దగ్గర నుంచి, అక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ లూజ్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. మనము ఉక్సులు పట్టీ వైపు అయితే లూజ్ చూసుకోవాలి. ఇక్కడ పట్టీ దగ్గర పట్టుకొని ఈ మార్క్ దగ్గరకు వచ్చేలా పెట్టుకోవాలి. అలానే చివరకు వచ్చి ఈ విధంగా వచ్చేలాగా మనము కరెక్ట్గా ఆర్మ్ హోల్ దగ్గర చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని ఆ ఖర్చు ఎక్కడైతే వచ్చిందో అక్కడికి మనము ఫ్రంట్ పార్ట్ లూజ్ కింద మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ చూడండి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. మనము బ్లౌజ్ వేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా మనకి నెక్ ఎక్కడైతే ఉందో అక్కడికి చూసుకోండి. ఇక్కడికి మనకి 5 ఇంచెస్ వచ్చింది షోల్డర్ దగ్గర నుంచి. ఇప్పుడైతే చూడండి నెక్ డీప్ కోసము పైనుంచి 5 ఇంచెస్కి మనము మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ కూడా మనము ఎల్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకుని ఆ మార్క్లో మనము ఫ్రంట్ నెక్ వచ్చేలాగా మార్క్ చేసుకుందాము. ఇక్కడ చూడండి పై వైపున అయితే మనము ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకోవాలి కదా, ఆ మార్క్ కూడా చేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి మనము చేసుకున్న మార్కింగ్‌కి మన ఆది బ్లౌజ్ నెక్ కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము. ఎక్కడైనా మనకి సరిపోకపోతే దీని ప్రకారం మళ్ళీ మనము అడ్జస్ట్ చేసుకుందాము. ఇక్కడైతే నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. కాకపోతే ఇక్కడ కొంచెం తగ్గింది చూడండి సైడ్‌న. అదైతే ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఈ కొంచెం మాత్రం నాకు తగ్గింది. అదైతే ఇలాగా మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మనము మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ పట్టీ వైపు చూడండి ఈ విధంగా చూసుకోవాలి. ఉక్సుల పట్టీ వైపే మనము చూసుకోవాలి. చూసుకుని కింద నుంచి రెండో ఉక్స్ ఉంటుంది చూడండి అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్ పొడవు చూడండి షోల్డర్ దగ్గర పట్టుకోవాలి. అలానే కింద వైపున మెయిన్ డాట్ ఉంటుంది చూడండి అక్కడ పట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోండి. ఎక్కువైతే సాగదీయకూడదు. జస్ట్ అలా పెట్టుకోండి అంతే. ఇలా పెట్టుకున్న తర్వాత కిందన మనకి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది చూడండి అది ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఆ మార్క్‌కి ఈ విధంగా క్రాస్‌గా వచ్చేలాగా అయితే మార్క్ చేసుకుందాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చివరన కూడా మనం ఒకసారి ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకున్నాం చూడండి. ఈ విధంగా హ్యాండ్ దగ్గర నుంచి చూసుకోవాలి. చూసుకుని ఫ్రంట్ పార్ట్‌కి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఖర్చుతో కలిపి మనము ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్‌కి ఈ విధంగా అయితే కలిపేసుకుందాము. అలానే ఇప్పుడు చూడండి మనము డాట్స్ అయితే ఈ సైడ్‌న ఇలాగ సెంటర్‌లో మార్క్ చేసుకోండి. ఇక్కడ డాట్ వేయడం కోసము. అలానే కింద వైపున చూడండి ఈ లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో చూసుకుందాము. ఇలా చూసుకున్నా పర్లేదు లేదంటే మనము ఆది బ్లౌజ్ ప్రకారం చూసుకున్నా పర్లేదు. ఈ విధంగా అయితే చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ లెంత్ కూడా మనము ఆది బ్లౌజ్ ప్రకారం ఎంత ఉందో చూసి దాని ప్రకారము మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి 2 సైడ్స్ కూడా అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్కి మనము ఈ విధంగా 2 లైన్స్ మార్క్ చేసుకోవాలి. అలానే వీటికి సెంటర్లో వచ్చేలాగా మనము ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఒక డాట్ వేసుకోవాలి. ఇక్కడ మధ్య గ్యాప్ చూడండి మనకి ట్రయాంగిల్ కింద వచ్చింది కదా ఆ విధంగా వచ్చేలాగా మనము ఈ డాట్స్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలానే హ్యాండ్ దగ్గర చూడండి ఇక్కడ మనము 1/2 ఇంచ్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే లోతు కట్ చేసుకోవాలి. దానికోసం ఇప్పుడు నేను మార్క్ చేశాను చూడండి ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకునేటప్పుడు కింద మార్క్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఎక్కడెక్కడ డాట్స్ వేయాలో అక్కడ టక్స్ అయితే పెట్టుకుందాము. ఓకేనండి మనకి ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ రెండు కూడా కటింగ్ చేయడం అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కింద వైపున షేప్ బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఇది కూడా మనము ఆది బ్లౌజ్ ప్రకారమే చూసుకుందాము. మనకి ఇప్పుడు 2 సైడ్స్ కూడా షేప్ బెల్ట్ కావాలి కాబట్టి ఈ క్లాత్ని చూడండి నాకు ఎక్కువ ఉంది కాబట్టి డబుల్ వచ్చేలాగా వేసుకున్నాను. ఇలాగ వేసుకున్న తర్వాత ఫస్ట్ మనము కింద వైపున అయితే ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు కోసము ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టీ వైపు షేప్ బెల్ట్ ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు నేను ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో ఆ మార్క్ దగ్గరికి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పై వైపున చూడండి షేప్ బెల్ట్ ఎక్కడైతే ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి ఉండేలాగా మనము మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మనకి ఎక్కువ అనిపిస్తే ఒక 3 గీతలు ఎక్స్ట్రా ఉండేలాగా ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. అలానే షేప్ బెల్ట్ లెంత్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. ఖర్చుతో సహా మనము చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాము. అంతేనండి మనకి బ్లౌజ్ కటింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయ్యింది.